పవిత్రమైన తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి నాణ్యత గురించి, అందులో కలిసిన పదార్థాల గురించి జరుగుతున్న రచ్చ రభస ఇదంతా మనందరికీ తెలుసు కదా. దీనికి సంబంధించి కొంతమంది మిత్రుల్ని ఇలాంటి విషయాల్ని అలా ఎలా ఇగ్నోర్ చేశారు, ఎందుకు పట్టించుకోలేదని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం కొంచెం విచిత్రంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదొకటే అని కాదు, ఇంకా చాలా విషయాలు ఇలా పట్టించుకోకుండా వదిలేశారు. సో మెయిన్ కారణం ఏంటంటే మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, సో వేరే పార్టీలు ఏవి సోదులో లేకుండా పోతాయి, మళ్ళీ మేము 150-160 సీట్ల మెజారిటీతో గెలుస్తాము, సో మాకు ఎదురేమి ఉండదు, ఇక ప్రతిపక్షం అనేదే ఉండదు అన్న ఆలోచనలో ఉన్నారు ఎన్నికలు జరిగే వరకు అంట. ఎన్నికలు జరిగే ముందో లేకపోతే ఎన్నికలు జరిగే ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకనే చాలా విషయాల్ని నిర్లక్ష్యంగా అసలు పట్టించుకోకుండా, అందులోనే ఈ తిరుమల లడ్డూకి సంబంధించి నెయ్యి దీనికి సంబంధించి అలాగే మిగతా దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా అందుకని పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు.